అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్గతంగా ఒక పెద్ద ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రక్షాళన మీన్స్ సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవడం. అలాగే లోకేష్ గారు ప్రస్తుతానికి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయనకు మేబీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీలో కొత్త వాళ్లకు, కొత్త జనరేషన్కు, కొత్త నాయకులకు పోలిట్ బ్యూరో మెంబర్స్గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేసరికి చంద్రబాబు గారి తర్వాత స్థానంలో ఆ 40 ఏళ్ల అనుభవంతో ఉన్న అయ్యన్న పాత్రుడు గారో, లేకపోతే ఈ కళా వెంకట్రావు గారో, లేకపోతే యనమల రామకృష్ణుడు గారో, లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇటువంటి సీనియర్ల పేర్లే వినిపిస్తాయి. ఈవెన్ చంద్రబాబు గారు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళతోనే మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు డెసిషన్ పవర్ చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు ఎక్కువ తీసుకుంటున్నారు. పార్టీ పరమైన నిర్ణయాలు, నామినేటెడ్ పదవుల పరమైన నిర్ణయాలు, పరిపాలనాపరమైన వ్యవహారాలు ఎక్కువ లోకేష్ గారు తీసుకుంటున్నారు. సో పార్టీ జరిగింది. ఇప్పుడు 40 ఏళ్ళు పార్టీలో ఉండి అనేక పదవులు చేసి పదవులు అనుభవించి ప్రస్తుతానికి ఒక హోదాకి, ఒక తరహా పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు చాలామంది నాయకులు. వాళ్ళకి న్యూ జనరేషన్ లీడర్షిప్ తయారు అవనివ్వట్ల. కొన్ని చోట్ల ఈ నాయకులు న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని తయారు అవనివ్వట్ల. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే ఇప్పుడు లోకేష్ గారికి ముందున్న కర్తవ్యం. నెక్స్ట్ 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో లోకేష్ గారు పార్టీని భుజాన మొయ్యాలన్నా, పార్టీని లీడ్ చేయాలన్నా, పార్టీ వ్యవహారాలను నడిపించాలన్నా తనకు నమ్మదగిన నాయకత్వం ఉండాలి. చంద్రబాబు గారు ఎలాగైతే నమ్మదగిన నాయకులను పెట్టుకొని నడిపించారో లోకేష్ గారు అదే చేయాలి. సో ఇప్పుడు ఆయన అదే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. సో దానిలో భాగంగానే పార్టీ పదవుల్లో లోకేష్ గారు తన సన్నిహితులకు, తనకు అనుకూలమైన వాళ్ళకి కొంచెం కీలకమైన పదవులు ఇచ్చే అవకాశమే ఉంది. చూడండి, ఈ మధ్య సానా సతీష్ గారు ఎన్నికలకు ముందు వరకు ఆయన పేరు చాలామందికి తెలియదు. కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారో అని ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అప్పటి వరకు ఆయన టీడీపీలో ఎంత కీలకమో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రయారిటీ ఉంది, ప్రభుత్వంలో ప్రయారిటీ ఉంది, రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆయన ఏదైనా చక్కబెట్టగలడు, ఏ పనైనా ఆయన వలన అయిపోద్ది. సో ఇప్పుడు ఆయనకి పార్టీలో కీలకమైన పదవి, పార్టీ నిర్ణయాత్మక దీనిలో కమిటీలో తీసుకునే అవకాశాలు ఒకటి పరిశీలిస్తున్నారు. అలాగే కేసినేని చిన్ని గారు, ఆయన కూడా పార్టీ కోసం చాలా బ్యాక్ అండ్ వర్క్ చేశారు. లోకేష్ గారి టీంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఆయన్ను కూడా పార్టీ పరంగా కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఉండే అవకాశం ఉంది. ఆయనతో పాటు కొంతమంది బీసీ నాయకులను ప్లస్ ఎస్సీ నాయకుల్ని, అలాగే కొంచెం వాగ్దాటి ఎక్కువగా ఉన్న ఎంఎస్ రాజు గారు లాంటి వాళ్ళు, లేదంటే హరీష్ మాధుర్ గారు లాంటి వాళ్ళు, అలాగే విజయ్ పాత్రుడు, చింతకాయలు విజయ్ పాత్రుడు గారు లాంటి వాళ్ళను, ఇలా కొంతమందిని పార్టీలో కొంచెం బ్యాక్ అండ్ వర్క్ కోసం కీలకంగా వాడుకునే అవకాశం ఉందన్నమాట. సో తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన అంటే పార్టీ పరమైన కమిటీలు, పార్టీ పోలిట్ బ్యూరో, పార్టీలో ఈ పార్టీ డెసిషన్ ఏం తీసుకోవాలన్నా సరే పోలిట్ బ్యూరోలో చర్చించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ పోలిట్ బ్యూరోలోనే లోకేష్ గారి సన్నిహితులు, లోకేష్ గారి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళని కాస్త ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. దీనిలో కూడా వారసులు కాకుండా ఇప్పుడు కళా వెంకట్రావు గారు ఉన్నారు. సో ఆయన వారసుడు తీసుకోవాలా వద్దా? సో ఆయనకు ఇంకా టైం ఉంది, ఇంకా ఏజ్ ఉంది. సో మేబీ నెక్స్ట్ ఎలక్షన్ ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారికి, ఎర్రనాయుడు గారికి వారసుడిగా రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు కింజరాపు ఫ్యామిలీ నుంచి. సో ఆయన ఉత్తరాంధ్రలో బాగా ఫేమస్ అయ్యారు. సో ఆయన్ను యాక్టివ్ చేయడం, ప్రాంతాల వారీగా చూస్తున్నారు, కమ్యూనిటీ వారీగా కూడా చూస్తున్నారు. ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి, కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి. సో అట్లా లోకేష్ గారి టీం ద్వారా ఒక పార్టీలో అంతర్గత కమిటీలను కొంచెం డిజైన్ చేస్తున్నారు. మేబీ ఒక 2-3 నెలల్లో, అంటే మే నెల వచ్చేసరికి పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుద్ది, పూర్తి స్థాయిలో కొత్త నియామకాలు జరుగుతాయి అనేది ఒక అంతర్గత సమాచారం అన్నమాట. థ్యాంక్ యూ.